హలో ఎవ్రీవన్. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, జీలకర్ర తీసుకోండి. కావాల్సిన ఐటమ్స్ అలాగే చిన్న చింతపండు రెబ్బ వాటర్లో వేసుకుని ఉంచుకోండి. హాఫ్ బాయిల్ పులుసు కోసం మనం బాండీ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకోండి, పచ్చిమిర్చి వేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తరుగు కూడా అందులో వేసేసుకోండి. అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి మనం మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతాయండి ఆనియన్స్. ఆనియన్స్ పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగా వస్తుందండి కర్రీ. చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయి, గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఒక టమాటాని కూడా వేసేసుకుందాం అందులో. అవి కూడా మంచి పచ్చివాసన పోవాలండి. మనం మూత పెట్టకుండానే ఎక్కువసేపు తిప్పుకుంటే అది ఏంటంటే అందులో ఉన్న బ్యాక్టీరియా పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది, మంచి టెక్స్చర్ అయితే క్రియేట్ అవుతుందండి కర్రీకి. మనం ఈ హాఫ్ బాయిల్ కర్రీ వల్ల బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఎగ్స్ చాలా ఈజీగా ఎర్లీగా అయిపోతుంది కర్రీ అయితే. మూత పెట్టేసుకోండి, టమాటోస్ కూడా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత ఓపెన్ చేసుకొని సాల్ట్, 1 స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి, స్పైసీనెస్ సరిపోతుంది. అవి కూడా పచ్చివాసన పోయేదాకా కలిపేసుకుని మనం వాటర్లో వేసుకున్న చింతపండును కూడా మనం నలిపేసుకొని వాటర్ వేసేసుకోవాలి పులుసుని. ఆ పులుసు నీళ్ళు వేసుకున్నాక బాగా కలగబెట్టుకొని కొంచెం మనం మరగనివ్వాలండి పులుసు వాటర్ని. పులుసు వాటర్ ఎంత మరిగితే మనం ఇప్పుడు దాకా మగ్గపెట్టుకున్న పీసెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆనియన్స్, టమాటా అదంతా టెక్స్చర్ కింద ఫామ్ అయ్యి మంచిగా ఉంటుందండి. అలాగే మనం ఎగ్స్ తీసుకుని డైరెక్ట్గా అందులో స్మాష్ చేసి వేసేసుకోండి. అప్పుడు అది మనకి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే డైరెక్ట్గా మనకి ఎలా అనిపిస్తుందంటే ఎగ్ బాయిల్ చేసుకున్నప్పుడు ఏదైతే టేస్ట్ ఉంటుందో మనం అందులో డైరెక్ట్ స్మాష్ చేసుకున్న అదే టేస్ట్ ఉంటుందండి. కానీ ఈ విధంగా చేసుకుంటే కర్రీ అయితే అదిరిపోతుందండి. చూసారా మూత తీయగానే బాగా అన్నీ బాయిల్ అయిపోయినాయి. వాటిని మనం తిరగేసేసుకుందామండి. సేమ్ బాయిల్డ్ ఎగ్ పులుసు లాగానే ఉంటుంది, అలాగే ఇంకొంచెం ఫ్లేవరబుల్గా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. చూసారా ఫైనల్లీ అయితే కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకుని తినేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.